విజయవాడ ఆర్టీసీ వర్క్షాప్ స్థలంపైన రాజకీయ దుమారం కొనసాగుతుంది. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారంటూ వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంపైన తీవ్ర విమర్శలు చేశారు. విజయవాడలోని ఆర్టీసీ వర్క్షాప్ స్థలాన్ని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పరిశీలించారు. ఆర్టీసీ స్థలాలను ప్రైవేటు పరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించిన వైసీపీ నేతలు లూలు మాల్కు స్థలం కేటాయింపు విషయాలను తమ పోరాటంతోనే ప్రభుత్వం వెనక్కి తగ్గిందని పేర్కొన్నారు. ఈ ఆర్టీసీలు ఉద్యోగాలు చేస్తుంటే వారు ఎవరిని సంప్రదించిన పరిస్థితి లేదు, ప్రజానికాన్ని ఎవరిని కూడా సంప్రదించిన పరిస్థితి లేదు. ఎక్కడ విలువైన ఆస్తులు కనబడితే అక్కడ వాళ్ళ వ్యక్తులకి, బినామీ వ్యక్తులకి దారాదత్తంగా ఈ వేల కోట్ల రూపాయల ఆస్తిని మీరు కబ్జా చేస్తారంటే చూస్తూ ఊరుకోమని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ స్థలాన్ని ఆర్టీసీకే ఉంచే విధంగా ఎటువంటి పోరాటానికైనా మేము సిద్ధంగా ఉంటాం. మీరు కనుక దీన్ని ప్రైవేటు వ్యక్తులకి దారదత్తం చేయాలని చెప్పి ఈరోజు అక్కడ నిర్మాణాలను అన్నీ కూడా కూల్చివేయడం కూడా జరిగింది. ఇదేనా మీరు చేసే పరిపాలన అంటే? దోచుకోవడం కాదా ఇదంతా కూడా? ఇది విధ్వంస పరిపాలన అంటే? ఏది కూటమి ప్రభుత్వం చేసేది విధ్వంసం చెప్పడానికి ఇది కాదా ఉదాహరణ? వేల కోట్ల రూపాయలు చెప్పిన చేసే ఆస్తిని ప్రైవేటు వ్యక్తులు ఏ విధంగా అప్పగిస్తారు? ఎలక్ట్రికల్ బస్సులు ఆర్టీసీ చూసుకోలేదా? అదేవిధంగా ఎలక్ట్రికల్ బస్సులు ఛార్జింగ్ స్టేషన్లో ఆర్టీసీ పెట్టుకోలేదా? అదేవిధంగా ప్రైవేటు సంస్థకి ఇచ్చేటప్పుడు ప్రైవేటు స్థలాల్లో పెట్టుకోవచ్చు కదా. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి జిల్లాలో కానివ్వండి, ప్రతి నగరంలో కానివ్వండి, ఖరీదైన ప్రభుత్వ స్థలాలు కానివ్వండి, లేకపోతే ఆర్టీసీ స్థలాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టే విధంగా, అంటే ఎంత దిగజారిపోయిన రాజకీయాలంటే, నారా లోకేష్ గారు మాట్లాడుతూ 99 పైసలకే మీరు స్థలాలు ఇస్తున్నారు కదా అని అడిగితే, మేము ఇస్తాం, ఏం చేసుకుంటే అది చేసుకోండి అని చెప్పండి. ఎంతైనా ఇస్తాం, మా ఇష్టం అని చెప్పి ఏం చేసుకుంటే అది చేసుకోండి అని చెప్పని సిగ్గు లేకుండా ఈరోజు మాట్లాడే విధానం చూస్తుంటే ఇంతకన్నా నీచమైన రాజకీయం ఇంకోటి ఉంటుందని చెప్పి అడుగుతాం. గతంలో విజయవాడ ప్రాంతంలో లూలు మాల్ కోసం ఖరీదైన స్థలం, ఏలూరు రోడ్లోనే అత్యంత ఖరీదైన స్థలం ఆర్టీసీ డిపో స్థలాన్ని లూలు మాల్ కోసం కేటాయించడం జరిగింది. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, మా పార్టీ కానివ్వండి, దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే మళ్ళీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవటం. మళ్ళీ ఈరోజు విద్యాధరపురంలోని ఖరీదైన స్థలం, వేల కోట్లు ఖరీదయ్యే స్థలాన్ని ఈరోజు మళ్ళీ ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ముందుకెళ్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇసుక, మట్టి, కొండలు, అలాగే భూములు, ఇప్పుడు ఈ భూములు ఆర్టీసీ సంబంధించినటువంటి డిపోల వంతు వచ్చింది. ఎందుకంటున్నామంటే రాష్ట్రంలో 12 డిపోలు, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కర్నూలు, రాయలసీమ, తిరుపతి, అలాగే విజయవాడ. మొట్టమొదటిగా విజయవాడ ఎంచుకున్నారు. ఎందుకంటే ఖరీదైనటువంటి భూములు, ప్రజలకు సంబంధించి 50 సంవత్సరాలుగా ఆర్టీసీకి సేవ చేస్తున్నటువంటి ఈ భూమిని వాళ్ళకు కావాల్సినటువంటి వాళ్ళకి, వాళ్ళ ఫైనాన్సర్లకి, వాళ్ళ పెట్టుబడిదారులకి, వాళ్ళకి సంబంధించినటువంటి వంది మాగదులకి కట్టబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆర్టీసీ ప్రజా రవాణా, సామాన్యులు ఆర్టీసీ సంబంధించినటువంటి బస్సులు ఎక్కుతారు తప్ప సామాన్య ప్రజలు ప్రైవేట్